చాలా వరకు మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు లోపల ఉన్న తర్వాత ప్రతి ఒక్క ఫ్రెండ్ ని ఒక పదాన్ని బాగా వాడేశారు, మచ్చా మచ్చా అనే పదాన్ని. మీరు బయటకు వచ్చా కూడా మచ్చా మచ్చా అనేది. కానీ ఇంకొక కోఇన్సిడెంట్ ఉంది, మీరు లోపలికి వెళ్ళి దాన్ని మాకు అలవాటు చేశారు. అదే టైంలో పుష్ప రిలీజ్ అయింది. చూసి అని వచ్చారు అందరు, చాలా మంది అన్నారు అందులో క్యారెక్టర్ మనో డార్లింగ్ ఎంత బాగా చేశాడు అని. జగదీష్ గారు చేశారు మచ్చా అని. యాక్చువల్లీ అసలు అదొక ట్రెండింగ్ అయిపోయింది. ఆయనది ఒక వైపు ట్రెండింగ్, ఇటు బిగ్ బాస్ ఒక వైపు ట్రెండింగ్. సన్నీ కూడా అదే పదాన్ని ఊత పదం తెలియదని అందరికీ కూడా తెలిసిన తర్వాత యాక్చువల్లీ మీ ఊత పదమే అది అన్నట్టు అర్థమైంది. బేసిక్గా అది సినిమా మచ్చా అనేది నేను పుష్ప లోపలికి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయిన సినిమా అది. అవును, అదే అంటున్నా, మీరు లోపలికి వెళ్ళాక పుష్ప రిలీజ్ అయింది, మీరు స్టార్టింగ్ అప్పటి నుంచి మచ్చా అని కాల్ చేస్తున్నారు. అప్పటికి మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళు హ్యాష్ ట్యాగ్ కూడా సన్నీ మచ్చా లేదా బ్రదర్ మచ్చా అని పెడుతున్నారు. అదే టైంలో పుష్ప రిలీజ్ అయింది యాక్చువల్లీ. అవును, నా ఫ్రెండ్స్ బయటికి రాగానే పుష్ప రిలీజ్ అయింది అంటే ఫస్ట్ దూకుడే అందులోకి వెళ్ళిపోవాలంతే, ఇక తగ్గేదేలే ఫస్ట్. బికాజ్ నేను మచ్చా ఉందని కూడా చెప్పారు అందులో చాలామంది. అండ్ మోర్ ఓవర్ నేను బయటికి వెళ్తే నన్ను అందరూ ఫస్ట్ హౌస్లో నుంచి బయటికి వచ్చి కప్పు పట్టుకొని వచ్చినప్పుడు మచ్చా అన్నప్పుడు అరే డార్లింగ్స్ అందరూ నాకు కనెక్ట్ అయ్యారు, నాకు నా ఫ్రెండ్స్లా ఫీలింగ్ వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ, లైక్ ఎవ్రీ వన్ కాలింగ్ మీ మచ్చా. నాకు మచ్చా అంటే మస్తు ఇష్టం అంతే. ఇక నన్ను దోస్తు లెక్క ట్రీట్ అయితే ఐ ఫీల్ మోర్ హ్యాపీ. ఈవెన్ ఎవరైనా సరే మచ్చా అంటే నాకు పెద్ద చిన్న ఏం లేదు, ఐ ఫీల్ హ్యాపీ అంతే. ఓకే, సూపర్. ఏంటి అరుణ్ రెడ్డి నుంచి సన్నీ అయ్యాడు, సన్నీ నేర్చుకున్నారు, పేరు మార్చుకున్నారు మీరు. నార్మల్గా అంటారు కదా జాతకాలు పేరు బలం కూడా ఉంటుంది అంటారు కదా, ఇంట్లో వాళ్ళు ఎవరు సై చేయలేదా? మనకి అవన్నీ నమ్మమండి, మనం రాసుకునేదే జాతకం, మనం గీసుకునేదే లైఫ్. అట్లాగే రాసుకున్నారు మీ లైఫ్ కూడా అంతే. వాడు ఎవరు ఏం చేస్తే దానికి బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ అంతే. నువ్వు ఎలా డిజైన్ నేను నాకు తెలుసు ఇది చెడు ఇది మంచి అని, నాకు కావాల్సింది నేను కావాల్సిన టైంలో చేసుకుంటేనే జరిగిద్ది. ఓన్లీ పాలు తాగి ఇంట్లో ఉంటాను మంచివాడు అంటే తప్పు, అది బీర్ తాగేటోడు కూడా మంచివాడు ఉంటాడు. సో దట్ ఈస్ మీ అంతే. సూపర్. అండ్ మీ అమ్మగారు నిజంగా మీకు అంటే ఒక బాండింగ్ ఉంటుంది యాజ్ ఏ మదర్గా. అసలు ఆవిడ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎంతోమంది కనెక్ట్ అయిపోయారు. మీ మమ్మీకి కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారు. యాక్చువల్లీ ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు తర్వాత అది ట్రెండింగ్ వచ్చింది నెక్స్ట్ డేకి. నాకు మా అమ్మ ఎప్పుడు చూపి కూడా అదే ప్రాబ్లం. నేను వచ్చాక బిగ్ బాస్ కొన్ని ఎపిసోడ్స్ చూపించారు మా ఫ్రెండ్స్, లైక్ ప్రోమోస్ చూపించారు అంతే. నువ్వేం వద్దురా ప్రోమోస్ చూడు చాలు అన్నారు. నేను ప్రోమోస్ చూసేవాడిని, బాబోయ్ బాగా ఇంత చేసేవా లోపల అనిపించేది, నాకు తెలియకుండా జరిగినాయి అన్నీ. కళావతి షీ ఈజ్ ఆల్వేస్ లైవ్లీ పర్సన్, షీ లివ్ అవర్ లైఫ్. అసలు తనకి మాస్కే లేదు, ఫిల్టర్స్ లేదండి. కొంతమంది కూడా లోపలికి వెళ్తే నా కొడుకు ఇక్కడ దాకా వచ్చాడు నేను ఇంకొంచెం ఇట్లా మాట్లాడాలని ఉంటుంది, ఆవిడ అలా లేదు. ఆవిడ ఉండదు కూడా, ఆవిడ బయట కూడా అంతే. ఆవిడ బయట చాలా డౌన్ టు ఎర్త్, భయం అమాయకత్వం. నేను హౌస్లో మా అమ్మ అంత మాట్లాడింది అంటే గ్రేట్, ఓపెన్ అప్ అవ్వదు, భయపడుతుంది కెమెరాస్ అంటే. అలాంటిది కళావతి ఇచ్చి పడేసింది అంతే. ఫ్రీగా ఉన్నారు, అసలు ఫ్రీగా ఉంది అమ్మ, నేను హ్యాపీ అంతే. షీ ఈజ్ అమేజింగ్ పర్సన్, షీ లవ్ ట్రావెలింగ్ లైక్ మీ. సో ఐ థింక్ తను ఇప్పుడు ఇంకా ఏమంటారు ఒక హ్యాపీ జోన్లో ఉంది. ఐ థింక్ షీ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ అంతే. అక్కడి నుంచే మచ్చా స్టార్ట్, మిగతా దునియా అంతా అలాగే. షీ ఈజ్ ఆసమ్, ఓకే, షీ లివ్స్ హర్ లైఫ్ అంతే. అలా ఉంటుంది హ్యాపీగా. తను కూడా చాలా కష్టాలు పడి షీఈస్ నౌ రిటైర్డ్ అయ్యాక రిలాక్సింగ్ అంతే. కల్మషం లేని మనసు తంది. సూపర్. సో ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్లో టచ్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇప్పుడు? అందరూ ఉన్నారు, ఎవరు మిస్ చేయలేదు. ఇంకా నేనే అప్పుడప్పుడు షూట్లో ఉంటే బై మళ్ళీ చేస్తా పెట్టే అని చెప్తామని, వాళ్ళు బిజీ ఉంటే వాళ్ళదే చెప్తారు. నేను ఎప్పుడైనా వాడు మళ్ళీ తిట్టుకుంటాడని ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే వాడు కూడా అరే వాడు పోలీసులు ఉన్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది బ్యాంక్ హెడ్స్ ఉన్నారు, కొంతమంది అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నారు నా ఫ్రెండ్స్, డాక్టర్స్ ఉన్నారు, ఆపరేషన్ థియేటర్లో కూడా టార్చర్ పెడతాను నేను ఫోన్ చేసి. అంటే అప్పుడు ఫోన్ తీసుకెళ్ళకపోతే వాళ్ళు లక్, తీసుకెళ్తే టార్చర్. సో అలా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు బోర్ కొడితే ఐ స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అంతా. ఓకే, ఈ లుక్ ఏంటి ఏదన్నా మూవీకి? నెక్స్ట్ ప్రాజెక్ట్ కా? ఓకే, ఏ ప్రాజెక్ట్? ATM అన్స్టాపబుల్ అని 2 చేస్తున్నాను, అయిపోయాయి, షూట్ అయిపోయింది. దానికి మేము ఎప్పుడు చూడబోతున్నాం? వెరీ సూన్. ముందు సకల గుణాభిరామ చూసిన తర్వాత అది ఆర్డర్లో, ఇంకొక నాకు తెలిసి సకల గుణాభిరామ రిలీజ్ అయిన ఒక 1-2 monthsలో OTTలో ఒక ప్రాజెక్ట్ వస్తుంది ATM, ఆ తర్వాత అన్స్టాపబుల్. మేబీ 2 ఒకేసారి రావచ్చు. 2 ఒకేసారి రాకపోవచ్చు, ఇట్ విల్ కమ్
అప్ డౌన్ ఉంటాయి అంతే. సూపర్. సన్నీ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ ఒకటే ఉంది కాబట్టి Done. ఈ హీరోల గురించి చెప్పండి, అట్లాంటివి అడగను నేను. సో అడిగినా ఒకటే చెప్తాము. కానీ ఫేవరెట్ మాత్రం ఖచ్చితంగా అడుగుతా. మీకు ఆల్రెడీ తెలుసు మీ ఫేవరెట్ ఎవరో, బట్ నా ఇంటర్వ్యూలు కూడా చెప్తే ఒక మెమరీ ఉంటుందని చెప్పి. అప్పుడప్పుడు నా ఫేవరెట్స్ మారుతూ ఉంటారు. అవునా? అంటే నాని అన్న ఇస్ మై ఫేవరెట్ ఆల్ టైమ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇష్టాలు పెరిగాయి చాలా మంది. ఐ స్టార్టెడ్ లైకింగ్ విజయ్ ఫర్ హిస్ డెడికేషన్. ఓకే. ఈజ్ అమేజింగ్ నౌ. లైక్ అంత కసిగా ఒక పర్సన్ ప్రాజెక్ట్ కోసం చేయడం అనేది ఐ రియలీ సాల్యూట్ హిమ్. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.